మెయిన్స్ అభ్యర్థులందరి తరఫున కోరడమే ఏమన్నా, ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ మీరు నిర్వహించాల్సి అనుకుంటున్నారో అసెంబ్లీలో చెప్పారో 40 రోజుల్లోన కేసులన్నీ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెడతామని చెప్పి ఆ మాట కట్టుబడి ఉండి కేసులను త్వరగా పరిష్కరించి పీసీ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళకు ఒక దారి చూపించాలని కోరుతున్నాడు. ఏదైనా ఎగ్జామ్ మూడేళ్ల నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, అటుపక్క సమాధానం చెప్పుకోలేక, ఒకే ఉద్యోగం కోసం ఒకే ఒక ఉద్యోగం కోసం 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పీసీ మెయిన్స్ అభ్యర్థులు మాత్రం అని చెప్తున్నాను. 4 లక్షల మంది నోటిఫికేషన్కి అయితే అభ్యర్థులు ఏదైతే పార్టిసిపేట్ చేశారో అందులో 90,000 మంది లాస్ట్కు ఫిలిమ్స్ గెట్ అయ్యారండి. ఫిలిమ్స్ నుంచి 40,000 మంది ఏదైతే పార్టిసిపేట్ చేశారో అందులో 40,000 మంది ఇప్పుడు మిగిలి ఉన్నారండి మెయిన్స్ కోసం. 6,000 ఒక పోస్టులకి 40,000 మంది వెయిట్ చేస్తున్నారండి. ఈరోజు మేము స్టడీ హాల్లో చదువుకోకుండా రోడ్లమ్మడి పడి తిరుగుతున్నామంటే దానికి కారణం ఈ ప్రభుత్వం ఏదైతే డిలే చేస్తుందో ఎగ్జామ్స్ నిర్వహించుకోకుండా వీళ్ళే కారణం అండి. రేపు పొద్దున జరిగి ఏదైనా ఉద్యమాలకు ఏదైనా జరిగినా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందని చెప్తున్నాను. సో అందుకోసమని మా అభ్యర్థులను పరిగణించి కేసులన్నింటి ఎంత వీలైతే అంత త్వరగా మీరు పరిష్కరించి ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉండాలో అది నిర్వహించాలండి. మనస్ఫూర్తిగా ఇది అభ్యర్థిస్తున్నామండి. మేము అభ్యర్థిస్తున్నామండి, మేము డిమాండ్ చేయట్లేదండి, అభ్యర్థిస్తున్నామండి. గవర్నమెంట్ని అడుక్కుంటున్నామండి. అయ్యా బాబు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనట్లేదండి, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లండి అని చెప్పండి. మాకు ఎగ్జామ్స్ పెట్టండి అంటున్నామండి, ఎగ్జామ్స్ మాకు పెట్టండి అంటున్నామండి. మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వండి అనట్లేదండి, ఎగ్జామ్స్ పెట్టండి. మా సత్తా ఏందో మేము నిరూపించుకుంటామండి.